సంక్రాంతి పండుగ కొంచెం స్పెషల్, ఎందుకంటే ఇది మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేస్తున్న పండుగ. ప్యూర్ విలేజ్ వైబ్స్, పండుగ హంగామా, ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేశా. ఈ సంక్రాంతి జర్నీని మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా మరి. అందుకే భోగి పండ్లు, ముగ్గుల పోటీలు, పాలు పొంగించడం, ఎడ్ల బండ్లు లేట్ చేయకుండా చూసేయండి. ఇలా ఊర్లోకి ఎంట్రీ అయ్యామో లేదో మాకేం కనిపించిందో మీరే చూసేయండి. యాక్చువల్లీ బావస్వామి మాలలో ఉన్నారు కాబట్టి భోగి ముందు రోజు వచ్చారు హైదరాబాద్కి. ఆ రోజు నైటే మాల తీసి ఆ రోజు నైటే ఊరికి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ ఆ రోజుకి 47 days అవుతున్నాయి. అలా తీయొద్దు, 48 daysకి తీయాలి అన్నారు. 48th day భోగి రోజు మార్నింగ్ అవుతుంది. సో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడానికి 11 అయ్యింది. ఎందుకంత లేట్ అయింది అనేది మా అయ్యప్ప దీక్ష స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేం జరిగిందో ఒక వ్లాగ్ చేయబోతున్నా, అందులో చెప్తా. సో వి మిస్డ్ భోగి మంటలు మిస్ అయితే ఏంటి, భోగి పండ్లు పోదాం కదా ఖుషికి భోగి పండ్లు పోదామని చెప్పి మేము ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. మేమేమో ఇక్కడ ఇన్ని ప్రిపేర్ చేస్తూ కష్టపడుతుంటే మా వాళ్ళేమో ఆ చేతిలో ఉన్న కోడిని ఎప్పుడెప్పుడు కోసుకొని తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. పాపం మా ఇంట్లో ఈరోజు 2 కోళ్ళు బలి. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. చెరుకు గడ కట్ చేద్దామంటే చాకు కనిపించట్లేదు. సరేలే ఈలపిటితో కట్ చేద్దామంటే అదేమో నాకు రావట్లేదు. ఇంకేం చేయాలి, బావా కట్ చేయవా అంటే నేనెందుకు కట్ చేయాలి అని చెప్పేసి నన్ను తిడుతున్నాడు. ఏడిచ్చినా స్వామి నువ్వు అరే నా కోసం కాదు, నీ కూతురి కోసమే కదా అని చెప్తే ఓ నా కూతురి కోసమా అని కట్ చేశాడు. ఇట్లుంటది తండ్రులతోని. మన సాంప్రదాయం ప్రకారం పిల్లలకు ఈరోజు భోగిపళ్ళు వేసి వారి మీద ఉన్న దిష్టిని పోగొట్టి బ్లెస్సింగ్స్ ఇస్తారు. భోగి పండ్లు ఆర్ లైక్ ద సన్స్ ఎనర్జీ. పిల్లల ఆరోగ్యం, బలం, దీర్ఘాయుషు కలగాలని కోరుకుంటాయి. షుగర్ కేన్ పీసెస్ రిప్రజెంట్ స్వీట్నెస్ ఇన్ దేర్ లైఫ్. పిల్లల జీవితంలో ఎల్లప్పుడూ మధురమైన మాటలు, మధురమైన అనుభవాలు ఉండాలని కోరుకుంటాం. పైకి కష్టంగా కనిపించే జీవితంలో కూడా లోపల మధురంగా ఉండాలని చెప్పేది చెరుకు. ఫ్లవర్స్ అండ్ కాయిన్స్ రిప్రజెంట్స్ బ్యూటీ అండ్ ప్రాస్పెరిటీ. బంతి పువ్వులు పిల్లల జీవితంలో సంతోషం, రంగులు, ఉత్సాహం నింపాలని అర్థం. చిల్లర డబ్బు వేస్తూ పిల్లలకి జీవితంలో ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా, ధైర్యంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. అలా కాయిన్స్ వేయడం లైక్ ఒక సేఫ్టీ, స్టెబిలిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సింబల్. చాక్లెట్స్ మాత్రం ఈ రోజుల్లో పిల్లల నవ్వుల కోసం, వాళ్ళ చిన్న సంతోషాలు, చిన్న కోరికలు జీవితంలో ఎల్లప్పుడూ పూర్తి అవ్వాలి అని ఒక మోడర్న్ టచ్గా ఈ పరంపరలో కలిశాయి. ఈ భోగి పండ్లు ఖుషి వాళ్ళ తాత, నానమ్మ, పెద్ద డాడీ, పెద్ద మమ్మీ, బాబాయ్, పిన్ని అండ్ అత్త పోస్తూ బ్లెస్ చేశారు. అవన్నీ ఇప్పుడు తనకి అర్థం కాకపోయినా తన జీవితం మొత్తం పాటు ఒక అదృష్ట కవచం లాగా అవి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విలేజ్లో ఈ పండగ జరిగినప్పుడు ఆ వాతావరణంలో చాలా స్పెషల్గా అనిపించింది. పిల్లల నవ్వులు, పువ్వుల వాసన, పెద్దవాళ్ళ సంతోషం అన్నీ కలిసి ఒక అందమైన జ్ఞాపకాన్ని క్రియేట్ చేశాయి. అందుకే భోగిపళ్ళు అంటే జస్ట్ ఫెస్టివల్ మాత్రమే కాదు, పిల్లల భవిష్యత్తు మీద పెట్టిన ఆశీర్వాదం కూడా. భోగిపళ్ళు పోసేసి వంటలు చేయడం స్టార్ట్ చేసాం. మనం తెలంగాణలో రాబాయ్, ముక్క సుక్క లేదే ముక్క దిగదు. మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి వంటలు కూడా ఎక్కువగానే చేయాల్సి వస్తుంది. అలా అందరూ కలిసి వంట ప్రిపేర్ చేసుకొని కలిసి తింటే ఎంత బాగుంటుంది కదా. మా వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ సంక్రాంతి వంటల ప్రోగ్రామ్. ఇంకా
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ యాప పుల్లలతో బ్రషింగ్ స్టార్ట్ చేశారు. మా పెద్దోడు చిన్నోడు అయితే యాప పుల్ల కావాలి కావాలి అని వాళ్ళ బాబాయ్ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. పెద్దోడిని ఎవరన్నా ఏమన్నా అన్నారా? చిన్నోడికి వస్తుందండి కోపం. అవతలవాడు ఎవడైనా సరే వాడిని తిట్టి 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 పిప్పి చేస్తాడు. చింపాంజీ వచ్చింది అనమాట మా ఊరికి. కాదు, ఆయన చింపాంజీ కాదు, జట్ట పెద్దవాసుడు. అవునా, సరే అయ్యా. నన్ను చూడు. ఒక్కొక్కరం ఒక్కో వర్క్ షేర్ చేసుకున్నాం. ఒకరు ముగ్గు వేయడం, ఒకరు వంట చేయడం, ఒకరు పిల్లల్ని చూసుకోవడం. వంట చేయాలి అంటే ఫస్ట్లీ స్నానం చేయాలి కదా, ఆ చలికి ఎవ్వరు స్నానం చేయమని అంటున్నారు. నాకు ఈ 48 days అలవాటు అయిపోయింది కదా ఎర్లీ మార్నింగే స్నానం చేయడం. అందుకే నేను స్నానం చేసుకొని వెళ్ళి చాయ్ పెట్టానన్నమాట. మీరు వర్క్ చేస్తున్నారు కదా, అందరికీ ఛాయ్ ఇచ్చాను కదా, అందుకే అందులో మురుకుల కోసం సర్చింగ్ మా వాళ్ళంతా. అలా టీ బ్రేక్ అయ్యాక అందరం కలిసి ముగ్గులు వేస్తున్నాం. ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు ట్రై చేయొచ్చు, బట్ ఏం చేస్తాం, మాకు టైం సెట్ అవ్వదు. ఇంకా పెద్ద ముగ్గు ట్రై చేస్తే ఆ రోజు మొత్తం అక్కడే ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలేండి. అలా ముగ్గు ఫినిష్ చేసేసి మళ్ళీ ఎవరి పనిలోకి వాళ్ళు డిస్పస్ అయిపోయాం. నేను అప్పటి నుంచి మొత్తుకుంటున్నా, కృష్ణ నిజంగా వీడియో తీస్తున్నా, ఇంకేదైనా ఎక్కి తీస్తున్నా. నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి గొబ్బెమ్మలు ప్రిపేర్ చేస్తున్నాం. పెండ ఎట్లా ముట్టుకుంటున్నావు ఏమో నువ్వైతే. మింగు నువ్వు ఏమైతుంది. ఇందాక నేను అన్నది కావాలని, ఎందుకంటే మా అత్తమ్మ ఏమంటారో చూద్దామని. నేను నిజంగానే దాన్ని అని అనుకుంటే నేను ఎందుకు పట్టుకొని దానికి బొట్టు పెడతా చెప్పండి. ఓకే, గొబ్బెమ్మ ఎందుకు పెడతారో ముందు అది తెలుసుకుందాం. గొబ్బెమ్మ చేసేటప్పుడు ఆవు పెండ యూజ్ చేయాలి అంట. దానికి చుట్టూ పసుపు అండ్ కుంకుమ బొట్టు పెట్టి పైన గడ్డి పువ్వు ఆర్ గడ్డి పెట్టొచ్చు. అవి ముగ్గులో పెట్టి నవధాన్యాలు పోసి రేగు పండ్లు చల్లాలి అంట. మనం ఆవుని పూజిస్తాం కదా, సేమ్ వైజ్ ఆవు పేడని కూడా భూదేవిగా భావించి ముగ్గు మధ్యలో పెట్టి రేగుపళ్ళతో నవధాన్యాలతో పూజిస్తారు. గొబ్బెమ్మ పెట్టడం కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, ఆవు పేడలో ఉన్న న్యాచురల్ యాంటీ బ్యాక్టీరియా ఇంటి ముందు క్లీనినెస్ని పెంచుతుంది. ఇది నేలను ఫర్టిలైజ్ చేసి ఎన్విరాన్మెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇదంతా నేర్పించడం కోసం మన పెద్దవాళ్ళు పెట్టిన సాంప్రదాయం అని చెప్పొచ్చు. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. ఇంకా గొబ్బెమ్మలు పెడుతున్నామా, మా బావ ఫోన్ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఎప్పుడు చూడు ఫోన్ 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 ఫోన్లోనే ఉంటాడు. ఈ బిజినెస్ చేసే వాళ్ళంతా ఇంతేనేమో కదా, ఆల్వేస్ ఫోన్లోనే ఉంటారు. సరిపోతుందా లక్కీ మాంజా? అయ్యో, అది కొంచెం దూరం పోలే మాంజా అయిపోతుంది. స్నానం చేసే ముందు హెయిర్కి ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేయడం వల్ల స్కాల్ప్లో మాయిశ్చరైజ్ లాక్ అయ్యి హెయిర్ డ్యామేజ్ తగ్గి హెల్దీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ మెయింటైన్ అవుతుంది. సో వీ ఆల్వేస్ ఆయిల్ అవర్ హెయిర్ బిఫోర్ గోయింగ్ టు బాత్.
సామి నీ బిడ్డ చూడు. డ్రెస్ బాగాలేదన్నారుగా ఇప్పేయమంటు. చూపర్ ఉంది, చూపర్ ఉంది. ఒకసారి చూడు, ఒకసారి చూపి. తీస్తున్నా నాన్నకి నూనె పెట్టుకున్నా అని చెప్పు. సామి పిలుస్తుంది బావా బావా కాదే నాన్న. కళ్యాణ్ బావంటే ఆమె బావంటుంది. ఆయిల్ పెట్టుకున్నావా? చెప్పు నాన్న జయ చెప్పు. ఆయిల్ పెట్టుకున్నా అని చెప్పు. ఎవరు పెట్టి రాయలు పిన్ని పెట్టినాయా? మా తల్లి. ఇంకా మా ఆడపడుచు వంట చేస్తా అంటే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నా. ఖుషిని స్నానం చేసుకో పోవే అంటే చూడండి ఎలా చేస్తుందో. ఉంటావా ఎంతసేపు ఉంటూ టవల్ మీద? స్నానం చేసినావా నువ్వు అసలు? నాడు పెద్ద మమ్మీ స్నానం చేపిస్తాను బా. పోవే పెద్ద మమ్మీ. అగో లక్కక్క తీసుకోబోతుంది పో. శ్రీజ కొత్తవో స్నానం అంటే ఏయ్ స్నానం. నాడు లేవు స్నానం చేసుకోపో. నాడు స్నానం చేసుకోపో. నువ్వు గావరం పెట్టకు సామి ఆమెకి. అగో చూసినావా నువ్వు నీ గౌరవమే అట్లా చేస్తున్నామని. ఫస్ట్ స్నానం చేయని సామి. అంత లేదు. ఏయ్ పో లాల పోసుకోపోనాడు అక్కతో పో. గుంజుకోవా అమ్మ గుంజుకో. జేజ పోదాం నాన్న. జేజ పోదామా? లేవుదా గుడ్ గర్ల్ కదా. ఖుషి ఈజ్ ఏ గుడ్ గర్ల్. నడు లాల నీ నాటక గుంజుకోపో. ఇట్రా నా దగ్గర మరి నా దగ్గర దా ఇక్కడ లాల పోసుకుందాం దా. ఎత్తుకోవా నువ్వు ఎత్తుకోవా. ఆమె ఏడుస్తుంది అట్లనే. షట్ అప్ గో. వస్తున్నా. మరి ఎక్కువ వేడి ఉంటే ఇంకా ఆమె ఏడుస్తుంది. ఎవరికైనా ఏదైనా బాధ వస్తే అమ్మ అని కదా ఏడుస్తారు. మా ఖుషి ఏమని ఏడుస్తుందో మీరే వినండి. ఆమెకు అన్ని నాన్నే. నాన్న ఏడుస్తుంది ఆమె, అమ్మ అని ఏడవకుండా. చూసినావా ఎట్లా చేస్తున్నావు నువ్వు? నాకు దూరం చేస్తున్నావు నా బిడ్డని. అందరూ తోటి కోడళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ మేమైతే చాలా బాగుంటాం. మేము అందరం హైదరాబాద్లోనే ఉంటాం కానీ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. సో కలిసినప్పుడైనా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటాం. అందరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మేము కూడా కొన్నిసార్లు హర్ట్ అవుతాం. బట్ చిన్న చిన్న విషయాలను చాలా సీరియస్గా తీసుకొని పెద్ద పెద్ద గొడవలు అయితే చేసుకోమని. సూపర్. నీకు లాల ఎవరు పోచిండ్రు? పెద్దమ్మ. గుడ్. పెద్దమ్మ ఎవరు పోసిండ్రు? పెద్ద మమ్మీ పోచి. లాల ఎవరు పోచి? పెద్ద మమ్మీ సబ్బు అట్లా పెట్టిందంట. ఇగో అడుగు ఎట్లా పెట్టింది నాన్న సబ్బు? అట్లా పెట్టిందా? పెద్ద మమ్మీ పెట్టిందా? వస్తున్నా లాల పోసిందా? ఒక నిమిషం వస్తుంది. బాబాయా అంత బట్టలు ఉన్నాయి తేవా. లంగ జాకెట్ ఉంది నువ్వు చాలా పోచుకున్నావా నాన్న? చికెన్ తెచ్చిండా అక్క? అయ్యో పైకి అవుతుంది నాన్న లంగ జాకెట్ నీకు. ఫ్రాకే అది. బెల్ట్ ఓకే ఓకే. సాధన అయితే లేస్తలేవా? సరే పెడుతుందని లేస్తలేవా? రేపు పిల్లని ఎట్లా చేస్తావురా నువ్వు? అట్లా వండుకున్నావు లేవు. అందరు ఇంకా స్నానాలు అవి ఇవి చేస్తారు. రెడీ పోరాదు.
ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు రెడీ అవుతున్నారు. మేము మాత్రం మంచిగా చిల్ అవుతున్నాం. అలా ఊళ్ళో చెట్ల కింద మంచం వేసుకొని కూర్చుంటే ఎంత బాగుంటుందో కదా ఆ ఎన్విరాన్మెంట్. నైట్లో వెన్నెల వచ్చే టైంలో ఇంకా బాగుంటుంది. లడ్డు లడ్డు ఇక్కడ బాబాయ్ కంటకి బాబాయ్ తీసుకుంటా ఇక్కడ మీరు బాగానే చిల్ అవుతున్నారు కానీ ఖుషి ఎక్కడ అనుకుంటున్నారా? ఆమె మాకంటే ఎక్కువగా చిల్ అవుతుంది వాళ్ళ అన్నయ్యలతో ఉయ్యల ఊగుతూ. ఉంటే కామేష్ లేకపోతే బాలు బబ్లు బబ్లు ఆగా ఏం పడదు. వాట్ డెడికేషన్. చెప్పు నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. గట్లా చూస్తారా ఏంది మామయ్య మురుకులు తింటుండు చూడు. తాగుతా తాగలే తాత ఎందుకు అరుస్తున్నావు? మనం ఎప్పుడైనా సరే పాలు పొంగించేటప్పుడు పిడికల మీద పొంగించాలి. బట్ మాకు పిడికలు దొరకలేదు కాబట్టి మేము కట్టెల మీదనే పొంగిచ్చేస్తున్నాం. వి మిస్డ్ దిస్ టైం. వావ్ ఏంది మళ్ళీ చెప్పు. హలో గాయ్స్ పాలు వంగిస్తున్నాం పొంగల్ గ్యాస్ వేస్ట్ చేయకండి కట్టెల పొయ్యి మీద వేసుకోండి. వావ్ గుడ్ మెసేజ్. అయితే ఇంటికాడ రోజు కట్టెలు పోయేవాడు గ్యాస్ వద్దు. ఓకే బావా ఇక్కడ అలా పాలు పొంగించాక టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక టెంపుల్ ముందు ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. మేము కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ వాళ్ళు వేసిన ముగ్గులు చూసాక మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ మొత్తం ప్రైజులు మాకే వస్తాయని చెప్పి పార్టిసిపేట్ చేయలేదు. అంటే అది వాళ్ళు వేసిన ముగ్గులు చాలా బాగున్నాయి కదా, మేము వేస్తే లాస్ట్ ప్రైజ్ కూడా రాదు అని వేయలేదు. రండి అయిపోయాక తీసుకున్నా రండి. పింక్ కలర్ పెట్టుకున్నారు కలర్ పెట్టుకున్నారా? తెచ్చుకోరా ఇంట్లోకి. నేనే లేను అలా జతకు మీరే చెప్పండి ఏ ముగ్గు బాగుందో, ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలా ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని ఈవినింగ్ టైంలో వాగుకి వెళ్ళాం. అక్కడ కాసేపు అలా ఒకరికొకరం క్వశ్చన్స్ వేసుకొని ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. అది ఇట్లా వచ్చేది అది వచ్చు అది తెలుసు మండలేసి కిటిగారు చేప బాగానే పట్టుకొచ్చింది. ఒక దగ్గర పూలు తీసుకురాలి, తోట ఉంటుంది. ఈ క్వశ్చన్ మా డాడీ చిన్నప్పుడు అడిగింది. మరి ఆన్సర్ చెప్తుంది బాగు. ఇక్కడ ఒక తోట ఉంటది, తోటలో తీసుకొచ్చి గుండములో ముంచితే డబల్ అయితే పూలు ఈడ పెట్టాలి. అట్లా అన్ని దోంట్ల కడ తీసుకురావాలి. డబల్ తీసుకొచ్చావుగా, ఇంట్లో ముంచినప్పుడు డబల్ అయితే అందరికి సమానంగా రావాలి. ఎన్ని పూలు తీసుకొచ్చి ముంచి డబల్ పెడతావు. ఎన్నిసార్లు మునుగొచ్చా? ఒక్కరికి ఒకసారి ముంచాలి, బరాబర్ సేమ్ రావాలి అందరికి. ఒక పువ్వు తీసుకొని మునుగుతే 2 అవుతాయి. ఈడ ఒకసారి తెంపుకు రావాలి, తెంపుకొచ్చి ఇంట్లో ముంచాలి, డబల్ అవుతాయి. అట్లా ఎన్ని పెడతావో సమానంగా రావాలి అందరికి. లాస్ట్ కి ఏం మిగిలిపోతుంది నీ చేతిలో రావాలి. ఈడ ఒక పువ్వు తీసుకొచ్చి నువ్వు తోటలోకి పోయి తీసుకొని చక్కగా గుండంలోకి ముంచినావు, 2 అయినాయి. అనుకో, ఈడ ఒకటి పెట్టినావు, ఈడ ఒకటి ఉంది నీ దగ్గర, ఇక ముంచినావు. మళ్ళీ ఒకటి పెట్టినావు, మళ్ళీ ఒకటి ఉంది, మళ్ళీ ముంచినావు. అట్లా పెట్టు. క్లారిటీ వినండి. ఈడ ఎన్ని పెట్టినావో ఈడ అన్నీ పెట్టాలి, ఈడ అన్నీ పెట్టాలి. లాస్ట్ ఒక్క పువ్వు లేకుండా బయటకు వెళ్ళిపోవాలి. పెట్టు, మీరే పెట్టు. నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. 7 తీసుకుంటాం సామి. 7 తీసుకుంటే 7 తీసుకొచ్చుకొని చెరువులో ముంచుతాం. 7 7 14 అయితే 14 అయితే 8 పెడతాం. పెడతావు, సగం పెట్టాలని చెప్పినా నేను. సగం పెట్టాలి అంటే నువ్వు ఎన్నన్నా ఈక్వల్ గా పెట్టాలన్న అబద్ధాలు ఆడితే గుద్దుతా. అబద్ధాలు చెప్తుంది. కరెక్ట్ ఆన్సర్ 7. కరెక్టే కదా? ఇప్పుడు మా బావ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ 7. అది ఎలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పోదాం. వాటర్ పోతున్నాయి చూసినావా? అర్థమైందా? ఓవర్ఫ్లో అయిపోయి రోడ్ మీదకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి పైప్స్ వేసిండ్రు. ఇక్కడ నుంచి పోయి మళ్ళీ ఇక్కడ అవుట్లెట్, అది ఇన్లెట్, ఇది అవుట్లెట్. ఎంత ఫ్రెష్ ఉన్నాయి కదా వాటర్. వాగు నుండి స్టార్ట్ అయ్యి ఊర్లో ఎడ్ల బండ్లు ఊరేగిస్తున్నారంటే అక్కడికి వెళ్ళి కాసేపు అవి చూసి ముగ్గుల పోటీలో విన్నర్స్ ఎవరెవరో అనౌన్స్ చేశారు. అవి కూడా చూసేసి నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం. మన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టిస్తారు. I hope you people like the video. మీకు వీడియో నిజంగా నచ్చినట్టయితే ప్లీజ్ డూ కమెంట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.